మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి ఎలియాస్ చలపతి ఇటీవల ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది ఎన్కౌంటర్ అయినటువంటి మావోయిస్టులు ఒకరిగా గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పారు. కాకపోతే ఆయన రక్త సంబంధికులు ఎవరు కూడా చిత్తూరు జిల్లాలో ఆయన గ్రామంలో లేకపోవడంతో ఆయన మామగారైన లక్ష్మణరావు ఈరోజు బొడ్డపాడు గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం మాత్రం ఆయన భౌతిక కాయానికి మాత్రం అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మణ్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 30 ఏళ్ళు సుదీర్ఘంగా జనాలను విధులు ఈరోజు పోరాటం చేసినటువంటి చలపతి అంత్యక్రియలను బొడ్డపాడు వేదిక కావడానికి గల కారణం ఏంటి? ఆయనకి మీకు ఉన్నటువంటి సంబంధం? ఆయనకి నాతో పాటే కాదు సార్, ఆయనకి బొడ్డపాడు ప్రజలతో ఆయన బిడ్డగా, అన్నదమ్ముడుగా, తోడుపుట్టినోడుగా, తండ్రిగా అనేక రకాలతో జనంతో మెలిగినాడని ప్రజలు ఎంతో చెప్పుకుంటున్నారు సార్. ఇక్కడ ప్రజలతో చాలా అనుబంధం ఉంది. యాక్చువల్గా మా విశాఖపట్నం తీసుకెళ్దాం అనుకుంటే ఆయనకు అక్కడ ఎవరు తెలియదండి. ఇక్కడ మా వాళ్ళు అడిగారంటే మేమంటే మనతో పాటు మా మధ్యలో ధర్మారావు గారు కూడా వచ్చారండి. మేము చేసుకుంటే చాలామంది ఇక్కడ ఉన్నారండి. ఈ ప్రతి ఇంటికి తెలుసండి. ఇంట్లో దీపంలాగా వెలిగాడు, అన్ని సమస్యలకి మాకు పరిష్కారం చేసేవాడు, చాలా చేదోడు వాదోడుగా ఉండేవాడు. అట్లాంటి వాడిని పట్టణ పెట్టుకున్నారు. మరి కావాలనుకునేసరికి నేను పేపర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చనిపోయాడు. దాంతోపాటు మా అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడండి. ఆయన పెళ్లి చేసుకున్నాడంటే నేను కళ్ళతో చూసే పెళ్లికి నేను వెళ్ళినాను కాదు అర్థం. అంటే పత్రికల్లో వాళ్ళు వేశారు, ఇతను సహచరి ఇమే అని చెప్పా, కానీ నా కూతురు నేను పోల్చాను. అయ్యో వీళ్ళిద్దరు మంచిది, సంతోషం అనుకున్నాను. అయితే ఇద్దరు అమరులయ్యారని చింతించి నేను రాయ్పూర్ వెళ్ళానండి. నిన్న రాయ్పూర్ వెళ్ళిన తర్వాత కన్సర్న్ ఆఫీసర్స్ని కలిశాను. ఎక్కడైతే శవాలను పెట్టారో ఆ ప్రాంతానికి వెళ్ళాను. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మేము ఇలా వచ్చాం సార్ అంటే ఇప్పుడు కాల్ చేసుకుని ఫార్మాలిటీస్ వాళ్ళు చేసుకున్న తర్వాత రాత్రి 10-10:30 ప్రాంతంలో నాకు ఆ శవాన్ని అప్పగించారండి. మీ పాపకి చలపతికి వివాహం జరిగిన విషయం కూడా మీకు తెలియదా? నేను హాజరు కాలేదు, అసలు వివాహం జరిగిన విషయమే నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా కూడా ఒక చోట ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక కామ్రేడ్ తాలూకా ల్యాప్టాప్లో ఆ ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలను హైలైట్ చేసింది పత్రికలే, జ్యోతి కానీ, ఈనాడు కానీ, సాక్షి, అన్ని పత్రికలు హైలైట్ చేసేయండి. టోపీ పెట్టుకున్నటువంటి ఈ ఫోటో ఉంటుంది, వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది, బాబ్ డేర్ తోటి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ ఫోటో నా కూతురు అనమాట. పాప ఎప్పుడు ఈ ఉద్యమాల్లోనికి వెళ్ళడం జరిగింది? ఆ వెళ్ళిన తర్వాత దళంలోనే వీళ్ళ వివాహం జరిగింది? జనంలోనే జరిగింది, కానీ ఎవరికి తెలియక రహస్యంగా జరిగింది. వాళ్ళు జంటగా ఉంటారు, వాళ్ళు జీవిస్తున్నారు, పిల్లలైతే లేరు వాళ్ళకు. నా కూతురి పేరు చైతన్య అలియాస్ అరుణ అండి. ఓకే, అది చూసిన తర్వాత పేపర్ చూసిన తర్వాత వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా నేను రాత్రి 10:30 వరకు అధికారులతో కాళ్ళ వేళ్లపాటు రిక్వెస్ట్ చేసుకొని నా అల్లుడు తలకు శవాన్ని నేను తెచ్చుకున్నానండి. తెచ్చుకోవడంతో పాటు ఉద్యమ ప్రాంతం మాకు ఇచ్చేయండి. ఎందుకంటే మొదటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న అమ్మాయిని కూడా చేసుకున్నాడు ఆయన. రుక్మిణి అనేటువంటి బొడ్డపాడు ఈ గ్రామానికి చెందిన. న్యాయంగా ఆలోచించినట్టయితే ఆ క్రెడిట్ ఈ గ్రామానికి దక్కాలి, నాకు కాదు. అందుకని నేను నా ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పానండి. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు లేరండి. వాళ్ళ అమ్మగారు నేను సహాయపడుతున్నాను వాళ్ళకి, అంత మాత్రమే ఇక్కడ నిర్వహించుకుంటున్నారండి. చూస్తే కనుక ఎన్కౌంటర్ అయిన తర్వాత చలపతిదే ఈ మృతదేహం అని గుర్తించడానికి కూడాను చాలా సమయం పట్టింది. ఈ సమయం పట్టడం వెనక ఆయన అంటే జనవాసానికి సంబంధం లేకుండా ఒక ఊహా చిత్రం నేపథ్యంలోనే ఆయన తాలుగా మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారా? మీరేమైనా గుర్తించి ఆనవాళ్ళు చెప్పారు? లేదండి, ఇంతకుముందు నా ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఫొటోస్ అంటే పత్రికలో వచ్చిన ఫొటోస్, దాని ఆధారంగా పట్టుకుని వెళ్ళి దాన్ని చూసి కన్ఫర్మ్ చేసుకున్నానండి. ఇతను చలపతి వారే అని చెప్పి తెలుసుకున్నానండి. అంతకుమించి ఆధారం లేదండి. అంతేకాకుండా ప్రభుత్వ పాలకవర్గాల తాలూకా సైన్యము, ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే కావాలని తాత్సారం చేస్తున్నారు. ఆ తాత్సారం చేయడం వల్ల ఒకటి ఏంటంటే డీకంపోజ్ అయిపోవడము, శవం పాడైపోవడము, మెలుకలు తిరిగిపోవడము. అంటే ఇంకా కూడా నాకేమనిపిస్తుందంటే సారు పట్టుకున్న తర్వాత వాళ్ళని చిత్రహింస చేస్తున్నారు. అది నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఏంటంటే అదే నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడు, దిస్ ఇస్ ద వే ఆఫ్ ద ఇంట్రాగేషన్. మీరు చేసే ఇంట్రాగేషన్ పద్ధతి ఇదే అండి. కనీసం రాక్షసులు దుర్మార్గులు కూడా చేయరు కదండి అని అడిగాను. అయితే ఉమెన్ అనమాట, ఏం సమాధానం చెప్పలేదు వాళ్ళు. ఎన్కౌంటర్ అంటే ఫేస్ టు ఫేస్ కాల్పుల్లో చనిపోవడం జరుగుతుంది, కానీ వీళ్ళు పట్టుకుని చిత్రహింసలు చేసిన తర్వాత చంపే పరిస్థితుల్లో ఉంది బాడీ. ఎందుకంటే నేను కొన్ని ఫొటోస్ కూడా చూశాను సార్. పళ్ళని పట్కారంతో లాగినట్టుగా, కత్తితో కండరాలను కోసినట్టుగా, కోళ్ళ చేతులు విరిసినట్టుగా ఆ ఫోటో స్పష్టంగా చేస్తున్నాయి సార్. దాన్ని బట్టి నేను అలా అభిప్రాయపడుతున్నానండి. చలపతి నడవలేని పరిస్థితుల్లో కర్రల సాయంతో నడుస్తున్న నిజమేనా? అది నిజమేనంటండి.
నిజమేనండి, ఎందుకంటే ఫోటో వాడేసరికి చేతి కర్ర కూడా పక్కన పెట్టారు వాళ్ళు. నడవలేకపోవడం వల్ల ఆయన పట్టుకోగలిగామో అని చెప్పి పాలకొరకలు చెప్పారు. ఇప్పుడు మీ మృతదేహం చూశారు కదా, ఆయన కాళ్ళు నడిచే పరిస్థితుల్లోనే లేదా చచ్చుపడిపోయే పరిస్థితి. పడిపోయినట్టుగా ఉన్నాయండి, నడిచే పరిస్థితులు లేవండి. అది సో మీ కూతుర్ను పెళ్లి చేసుకున్నారన్నటువంటి ఒక సదుద్దేశంతో అల్లుడు మృతదేహానికి ఈ రోజు ఆయనకి ఇష్టమైన ఈ ప్రాంతంలో ఈ బొడ్డపాడు గ్రామంలో అంత్యక్రియలు నిర్చాలనే ఉద్దేశంతోనే చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఆ మృతదేహాన్ని తీసుకొచ్చారు. చిత్తూరు నుంచి కాదు సార్, రాయపూర్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాం సార్ శవాన్ని. ఆయన సొంత స్థలం చిత్తూరు అయినప్పటికి కూడాను సార్ మొట్టమొదటి ఆయన కుటుంబాన్ని కాంటాక్ట్ చేయడం పిలిచాను. తల్లి చనిపోయారు, తల్లి చనిపోయారండి. ఆ పాత అడ్రస్ ఉన్న ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరండి. 2 అన్నదమ్ములు ఉంటున్నారండి. ఒక అన్నదమ్ముడు ఎక్కడో ఉద్యోగానికి కోసం వలస వెళ్ళిపోయాడు, ఏ ప్రాంతంలో వెళ్ళిపోయాడండి. ఇంకో అన్నదమ్ముడికి పిల్లలు ఉన్నారండి, అన్నదమ్ముడు కూడా లేడు. వాళ్ళని అడిగితే మీ ఇప్పుడు చిన్న నాన్న చూసాము, మేము ఎలా గుర్తుపెట్టగలం, మాకు ఎప్పుడో వదిలేశాడు, మాకు సంబంధాలు లేవని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారండి. అటువంటి పరిస్థితుల్లో మన మనిషిని అలా వదిలిస్తే కుక్కలు నక్కలు ఇడ్చుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్లా పోకూడదని చెప్పేసి నా కూతురిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను వెళ్ళాను. తర్వాత ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా దానికి హక్కుదారులు వీళ్ళు బొడ్డపాడు ప్రజలు ఇంటింట్లో కూడా అందరి కూడా తెలుసు, చెప్పారు మాకు ఉంచేయండి అని. అది జరుగుతుంది సార్ అక్కడ. చూస్తే ప్రస్తుతం మాత్రం ఆయన మృతదేహం అనాది కాకుండా ఉండాలి, ఎంతో మందికి ఆయన తనదైన శైలిలో సహాయం చేసినటువంటి ఆ త్యాగానికి రుణం తీర్చే పరిణామం ఈ రోజు ఈ బొడ్డపాడులో ఆయన జరుగుతుంది. ప్రజలందరూ చూడండి ఒకసారి, ఎంతమంది ఆధారయ్యారు ఒకసారి చూడండి. ఆ మీటింగ్ ఎంతోమంది బాధపడుతున్నారు, కళ్ళంట నీళ్ళు పెడుతున్నారు. మా ఇంటి దీపం ఆరిపోయింది అంటున్నారు, మా చేతోటి వాదరు పోయింది అంటున్నారు, మా కాలు విరిగిపోయింది అంటున్నారు. అంటే అంత ప్రేమ ఆదరణని సంపాదించుకున్నాడు ఆయన. ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టి చిక్కోలు జిల్లా బొడ్డపాడుతో అవినాభావ సంబంధం పెట్టుకున్నటువంటి చలపతి ఈ రోజు మాత్రం ఎన్కౌంటర్లో మృతి చెందిన వార్త గ్రామస్తులందరినీ కూడా మదనపాటు గురిచేసింది. ఆయన మామగారైన లక్ష్మణరావు ఈరోజు ఆ ఛత్తీస్గఢ్ వెళ్ళి ఆ మృతదేహాన్ని గుర్తించిన తర్వాత ఆ బంధువులను సంప్రదించగా తమంటూ వారు ఎవరు లేకపోవడంతో ఈ గ్రామంతో ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుండి బొడ్డపాడుకు మృతదేహం తెచ్చి ఈరోజు క్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రామస్తులంతా కూడా ఆయన ఈ లోకంలో లేరు అన్నటువంటి మదనపాటుతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. చలపతి ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయంతో మాత్రం బొడ్డపాడు వాసులు తమకు పెద్ద దిక్కును కోల్పోయిన ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఎన్కౌంటర్ చేసిన పోలీసుల తీరు మాత్రం లక్ష్మణరావు చాలా బాధిస్తుంది. ఎందుకంటే మావోయిస్టులు పట్టుబడిన తర్వాత చిత్రహింసలు పెట్టిన అనంతరం ఆయన కాల్పుల్లో హతమారుస్తున్నారు. అటువంటి పరిణామాలు మృతదేహాలను గుర్తించేందుకు కూడా అనువు కానటువంటి పరిస్థితులను తీసుకొస్తున్నట్టు పోలీసు వ్యవస్థపై తీరుపై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. తన కూతురుతో పాటు ఇక్కడ అరుణ అనే ఒక మహిళను కూడా వివాహం చేసుకున్న నేపథ్యంలో వారే వరుస అర్హులైనటువంటి ఆ కార్యక్రమం నిర్వహణ ముందుకొస్తుంది. మరోవైపు పౌర హక్కుల సంఘం, గ్రామస్తులు, అదేవిధంగా వారి తాలూగా బంధుమిత్రులందరూ కూడా ఈరోజు దగ్గరుండి చలపతి మృతదేహానికి మాత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు చలపతి అంత్యక్రియలకు ఈరోజు బొడ్డపాడు వేదికైంది. ఉద్యమాల పురిటికట్ట చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఉద్యమకారులకి అంతిమ నివాళులు అర్పించడంలో ఈ గ్రామానికి ఉన్న విశిష్టత వేరు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా సమీపంలోని గ్రామం అయినప్పటికీ కూడా అక్కడ బంధుమిత్రులు ఎవరూ లేకపోవడంతో వడ్డపల్లి గ్రామంలో మాత్రం ఈయన అంత్యక్రియలకు మాత్రం గ్రామస్తులందరూ కూడాను తండ్రులకు తరలి వచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పౌర హక్కుల సంఘం ప్రతినిధులు మాత్రం ముందుకొచ్చారు. ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన ఈ బొడ్డపాడులో ఎందుకు అంత్యక్రియలు నిర్వహిస్తుంది, ఈ గ్రామానికి ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే విషయం మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక చలపతి ఎన్నో పోరాటాలు చేశారు. ఒక సెంట్రల్ కమిటీ మెంబర్గా వెళ్ళి ఒక మారుమూలుగా ఈరోజు బొడ్డపాడులో ఆయన అంత్యక్రియలు, ఆయన అత్తవారింటి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏ పరిణామాలు ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది ఆయన భౌతిక? దాదాపు 35 సంవత్సరాలకు పైగా అజ్ఞాత జీవితాన్ని సిపిఐఎంఎల్ మావోయిస్ట్ పార్టీ సంబంధించి ఉన్న తర్వాత ఆయన అనేకమైన చోట్ల పనిచేశాడు. ఆ పనిచేసిన చోట్లలో ప్రధానంగా ఇక్కడ ఆయన దళ కమాండర్గా చాలా ఎక్కువ కాలం ఈ ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటం, ఇక్కడనే ఒక ఆడపడుచుని పెళ్లి చేసుకోవటం,
ఈ నేపథ్యంలో మరియు చిత్తూరు జిల్లా మారుమూల గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో వాళ్ళ బంధువులు ఎవరు కూడా ఆ గ్రామంలో ఎక్కువగా లేకపోవటం, వాళ్ళ తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే చనిపోవటం, వాళ్ళ తోడబుట్టిన అతను కూడా వేరే చోట ఉండటం, ఈ కారణాల వల్ల తన మామగారు అయినటువంటి లక్ష్మణరావు గారే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించడం అనేది వాళ్ళ సబబు అని బంధుమిత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. చూస్తే ప్రస్తుతం మాత్రం 2003లో చంద్రబాబు నాయుడుపై దాడికి ప్రధాన సూత్రధారి అయినటువంటి ఆయనపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఈయన మరణాన్ని కూడా నిర్ధారించడానికి రోజులు పట్టే పరిస్థితి ఉంది. నిజంగా ఈయన చలపతే అని ఎవరు నిర్ధారించారు? ఆ నిర్ధారించిన తర్వాత భౌతిక కార్యాన్ని ఇక్కడికి తేయడానికి గల ఆటంకాలను అధిరోహించి ఇంత దూరం రావడం. ఆయన చలపతి అని చెప్పేసి రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి పూర్తి పేరు ఎలియాస్ చలపతిగా పోలీసులే నిర్ధారించారు. ఆ తర్వాత నిర్ధారించిన తర్వాత వాళ్ళు ఫోటోలు కూడా ప్రకటించారు. తద్వారా వాళ్ళు ఇతను చలపతి అని చెప్పేసి ఈయనని నిర్ధారించుకొని ఇక్కడికి వాళ్ళ మామగారు తీసుకురావటం జరిగింది బాడీని. ముఖ్యంగా ఆయన మీద పేరు మీద ₹1 కోటి రివార్డు అది ఉంది అని చెప్పి అంటున్నారు. తలలకు వెలలు నిర్ణయించటం అనేది ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. అల్లూరి సీతారామరాజుకు కూడా ఆ రోజు ₹10,000 అవార్డుని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన ఈరోజు మనందరికీ కూడా గొప్ప దేశభక్తుడు. అట్లనే ప్రజల కోసం పనిచేసే వాళ్ళని నేడు కాకపోయినా రేపైనా కానీ ఎప్పటికైనా కానీ ప్రజలు గుర్తిస్తారు. అటువంటి వాళ్ళకి తలాల మీద వెలలు నిర్ణయించడం అంటే ప్రభుత్వాలు పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళ మీద ఇట్లాంటి వెలలు నిర్ణయిస్తున్నారు. కానీ పీడిత ప్రజల్ని పీడించుకు తినే వాళ్ళని మాత్రం కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చి వాళ్ళ పరిశ్రమలకి వాళ్ళు పన్నులు ఎగ్గొట్టడము లేకపోతే వాళ్ళు దివాలా తీస్తే ఆదుకోవటం చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేకపోతే కార్పొరేట్ల కొరకు పనిచేస్తున్నాయా అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. చూస్తే ప్రస్తుతం మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులు లేనటువంటి భారతదేశాన్ని త్వరలో 2007లో తీసుకొస్తాను అన్నటువంటి ఆ చర్యల వెనక ఈరోజు మావోయిజం పూర్తిగా మట్టుమడిపోయే పరిస్థితులు పరిణామాలు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ పరిణామాలు తీసుకోవచ్చు. ప్రధానంగా గత జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 300కు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిల్లో ప్రధానమైనటువంటి నాయకత్వం కూడా ఉండుండొచ్చు. అయితే వ్యక్తులను నిర్మూలించటం వల్ల ఆ వ్యక్తుల యొక్క భావాలను కానీ ఆలోచనలను కానీ నిరోధించగలుగుతాము అని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పీడిత ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచనలను తీసుకొనే ఆ మనుషులు వాళ్ళ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అటువంటి సిద్ధాంతాలని ఈరోజు రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు తీసుకొని పనిచేస్తూ ఉంటే ఆయన లేకపోయినంత మాత్రాన వాళ్ళు పీడిత ప్రజల ఆలోచనలతో ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతాలు అవగాహన ఏదైతే ఉన్నాయో వాటిని తుడిచేయలేరు. ఈరోజు ఆయన కావచ్చు, ఆయన తర్వాత తరం కావచ్చు, రేపటి తరాలు కావచ్చు, వీటిని ముందుకు తీసుకెళ్ళచ్చు. కానీ సమాజం వైపు, దోపిడీ లేని సమాజం వైపు ప్రభుత్వాలు పని చేయటం లేదు అనటానికి ఉదాహరణే అమిత్ షా ఎన్కౌంటర్లో చనిపోయే రామచంద్రారెడ్డి చనిపోతే వాళ్ళ హత్యలో పాల్గొన్న వాళ్ళని అభినందిస్తూ ఎక్స్లో రిపోర్ట్ చేయటం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దాదాపు 100 కొలది ఎన్కౌంటర్లు జరిగితే ఒకప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే మన బిడ్డల్ని మనమే కాల్చి చంపుకుంటున్నామా అని చెప్పేసి వ్యాఖ్యానించింది. జస్టిస్ చంద్రచూడ్ లేకపోతే అంత ముందున్న వాళ్ళు కూడా. మరి అటువంటి వాళ్ళు వరుస హత్యలు 30 సంఖ్యలో 20 సంఖ్యలో ఇట్లా జరుగుతూ ఉంటే కూడా సుప్రీంకోర్టు అనేది ఇంతవరకు జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు?
కోర్టులు ఎటువైపు ఉన్నాయో కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా హత్యల పరంపర కొనసాగేటప్పుడు వాళ్ళు జోక్యం చేసుకోవాలి. హోమ్ మినిస్టర్ అయిన ఆయన చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అతను ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా హద్దులు పెట్టి తారీఖులు పెట్టి వాళ్ళని చంపేస్తాం, ఏరేస్తాం, తుడిచేస్తాం అని చెప్పి మాట్లాడటం, చంపేసిన వాళ్ళని అభినందించటం ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇటువంటి భాషని గమనించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. చూస్తే కనుక మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి చలపతి మృతదేహానికి మాత్రం ఈరోజు బొడ్డపాడులో మాత్రం అంత్యక్రియలకు పౌర హక్కుల సంఘం నేతలందరూ కూడా ముందు జరిపిస్తున్నారు. ఆయన స్వగ్రామంలో బంధువులు కానీ రక్త సంబంధితులు కానీ ఎవరు అందుబాటులో లేకపోవడంతోనే ఈరోజు మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు మట్టుపెట్టేందుకు 2003లో ఆయనకి ₹1 రివార్డు ప్రకటించడం అనేది కూడాను వాళ్ళకి తలలకు వెలలు కట్టే ఈ ప్రభుత్వాల తాలూకు వైఖరిని ఎట్టి పరిస్థితి తిప్పికొట్టేందుకు మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది. ఆ పార్టీ సభ్యులు మాత్రం ప్రజల మనోగతాలకు అనుగుణంగానే ఈరోజు నడుచుకున్న ఆ సిద్ధాంతాలను మట్టుపెట్టాలని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చేస్తున్నటువంటి ఈ వ్యవహార శైలి మాత్రం ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలి. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 300 మంది మావోయిస్టుల్ని ఈరోజు హతమార్చినటువంటి వారికి మాత్రం ప్రశంసలు కురిపించే విధంగా నెక్స్ట్లో ట్వీట్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా మావోయిస్ట్ పార్టీలకు మాత్రం ఇంకా జీవం పోసే విధంగా ఆయన వ్యవహార శైలి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం చలపతి భౌతిక ఆయనకు మాత్రం బొడ్డపాడులో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన అభిమానులు, సంబంధిత కుటుంబకి సంబంధించిన వారందరూ కూడాను దగ్గరుండి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పోరాటాల పురిటిగడ్డపై మరో కామ్రేడ్ మృతదేహానికి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించడం మాత్రం తమకు ఎంతగానో అంటే ఒక పక్క బాధ ఉన్నా కూడాను ఆయన మృతదేహానికి ఇక్కడ అంత్యక్రియలు జరగడం మాత్రం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం చలపతి భౌతికాయానికి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో అంత్యక్రియలు నిర్వహించే ప్రక్రియ మాత్రం చిక్కోలు జిల్లాలో ఈరోజు పోరాటాలు పురిటికట్టుగా చెప్పుకునే ఒక ఏదైతే పదం ఉందో ఆ పదానికి మాత్రం అద్దం పడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పోరాటాల పురిటిగడ్డగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఈరోజు ఓ మావోయిస్టు అంత్యక్రియలకు బొడ్డపాడు వేదికైంది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో 3 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి చలపతి ఎన్కౌంటర్ కావడం, ఆయన మృతదేహానికి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంత్యయాత్ర చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఈరోజు పౌర సంఘం నేతలతో పాటు బొడ్డపాడు గ్రామస్తులందరూ కూడాను ఆయన అంత్యక్రియలో పాల్గొని ప్రస్తుతం ఆయన మృతదేహానికి అంతిమ యాత్ర మాత్రం మొదలుపెట్టారు. చూస్తే కనుక ఆయన కుటుంబ సభ్యులు రక్త సంబిక్తులు ఎవరు కూడాను ముందుకు రాకపోయినప్పుడు కూడాను ఈ గ్రామానికి ఆయనకున్నటువంటి సంబంధాన్ని మాత్రం ఈరోజు మరోసారి గ్రామస్తులందరూ కూడా ఇలువడం చేసుకోవాలని చెప్పుకోవచ్చు. రుక్మిణితో వివాహం చేసుకున్నటువంటి చలపతి అల్లుడుగా ఈ గ్రామస్తులు పరిచయం. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడాను చలపతి అంటే ఎవరో అన్న విషయం తెలుసు, కానీ ఆయన కళ్ళలారా చూసిన వ్యక్తులు కూడా లేకపోలేదు. అయినప్పుడు కూడా ఆయన ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసినప్పటి నుంచి కూడా గ్రామస్తులందరూ కన్నీరు మున్నీరు వదిస్తున్నారు. ఈ రోజు మృతదేహాన్ని ఈ గ్రామానికి తెచ్చి అంత్యక్రియ నిర్వహించడం, అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను అంటే ఆవేదన గురవుతున్నారు. అటువంటి ఒక మంచి నాయకుని కోల్పోయిన ఒక ఆవేదన, మరోవైపు ఇంత గుర్తింపును ఈ గ్రామానికి తేవడంతో పాటు ఇటువంటి ఎంతో మంది మావోయిస్టులకి నిలవైనటువంటి భుక్తి కోసం, భూమి కోసం వారికి అండగా నిలిచి పోరాటాలు చేసినటువంటి ఈ పోరాట యోధులకు అంతిమ యాత్రలో పాల్గొన్నారన్నటువంటి ఒక సంతృప్తి అనుభవించి చూస్తే ప్రస్తుతం మాత్రం ఎవరైతే చలపతి అంతిమ యాత్రలో పాల్గొనడానికి ఇంతమంది తండాలుగా తరలిరావడానికి గల ప్రధాన కారణం ఏమని వాళ్ళు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు అనేటువంటి ఆలోచనే ప్రజలందరినీ కూడా కదిలిస్తుంది. అంతే. చూస్తే ఆ మృతదేహానికి ఈ రోజు ఎవరు కూడా రక్త సంబంధికులు కానీ ఆయన బంధువులు లేకపోయినా ఎక్కడో చిత్తూరులో పుట్టిన ఆయనకి శ్రీకాకుళం జిల్లాలో బొడ్డపాడు వేదిక కావడం ఏ విధంగా ఈ గ్రామస్తులు స్వాగతం? ఇప్పుడు ఆయన మొదట సహచరి పోతనపల్లి రుక్మిణి అలియాస్ అరుణ వాళ్ళ తల్లి గారు ఇక్కడ ఉన్నారు. ఆమె 30 సంవత్సరాల నాడు నేను చూశాను వాళ్ళు వెళ్ళేటప్పుడు చూడటం, మళ్ళీ ఇప్పుడు చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. నాకు ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందించి ఇక్కడికి తీసుకొస్తే నేను చివరి చూపు చూసుకుంటానని చెప్పి ఆమె ఇక్కడ గ్రామ పెద్దలతోని మా అమర్ల బంధుమిత్రుల సంఘం నాయకత్వంతో మాట్లాడటం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఆయన చేసుకున్నటువంటి ఎవరైతే
ఇప్పుడు సహచరి అరుణ ఉన్నారో, అరుణ తండ్రి లక్ష్మణరావు గారు, అట్లాగే ఈ బొడ్డపాడి గ్రామస్తుడు మాస్టారు ధర్మారావు గారు ఇద్దరు కూడా వెళ్ళి ఆయన్ని తీసుకురావటం అనేది జరిగింది. అట్లాగే ఆయన మొదట వచ్చినప్పుడు తొలుత ఇక్కడ ఉద్దానం ప్రాంతంలో పనిచేశాడని చెప్పి ఇక్కడ వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు ఆయన గురించి చెప్తున్నారు. అట్లాగే ఆయన మిత్రులు కూడా చాలా మంది ఆయన గురించి రాశారు. కాబట్టి వాళ్ళు అందువల్లనే ఇక్కడికి వాళ్ళు ఆమె కోసము అట్లాగే ప్రజలందరి కోసం పనిచేసి వాళ్ళు అమరులయ్యారు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పించాలని ఇక్కడికి తీసుకొచ్చి, మావోయిస్టులు నక్సలైట్లు అంటే ప్రజలు భయపడే పరిణామాలు చోటు చేసుకునే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి వ్యక్తికి ఇటువంటి ఘన నివాళులు అర్పించడం వెనక ఆయన ఈ గ్రామంతో ఉన్నటువంటి లేకపోతే ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని భావించారు. ఇప్పుడు మావోయిస్టులు నక్సలైట్లు అంటే ఎవరు భయపడే స్థితిలో లేరండి. వాస్తవంగా వాళ్ళు ప్రజల కోసం నిస్వార్థంగా చేస్తున్నారు, పనిచేస్తున్నారు. అట్లాగే వాళ్ళు ఏ మాట చెప్పినా నిజాయితీగా ఉన్న విషయం చెప్తారనేది ప్రజలందరికీ ఉన్నటువంటి అవగాహన. కాబట్టి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కోసము ఆయన అమరుల కోసం ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చారు. ఇక్కడ సమస్యలపై తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటాలు చేస్తున్నటువంటి మావోయిస్టులన్నీ పూర్తిగా మట్టు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టినట్టుంది. గత ఏడాది జనవరి నుండి ఆయన చేస్తున్న దీంట్లో వందలాది మంది నక్సలైట్లు ఈ రోజు ఎన్కౌంటర్ అయ్యారు. ఈ రోజు చలపతి ఒక ప్రధాన తలకాయని అంటే ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి ఆయన్ని ఎన్కౌంటర్ చేశానని చెప్పుకునే తీరుని ఏ విధంగా ఖండిస్తారు? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నక్సలైట్లను చంపుతున్నాం అని చెప్తున్నారు కానీ ఆ మావోయిస్టులను అయితే వాళ్ళు చంపటం కాదు. మావోయిస్టులు అనే కంటే ఈ రోజు ఆదివాసీల్ని చంపడానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. కగారు యుద్ధం పేరుతోని వాళ్ళని హత్యలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి అప్పచెప్పడానికి 5th షెడ్యూల్ ను కూడా గౌరవించకుండా ఏదైతే ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయి ప్రజల మీద అధికారం చెలాయించడానికి, ప్రజల్ని చంపడానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యుద్ధం అనేది పాలకులు చేయరు, ప్రజల మీద ఎప్పుడు కూడా వాళ్ళ హక్కుల కోసం ప్రజలు యుద్ధం చేస్తారు, పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో భాగంగా వాళ్ళ హక్కుల్ని సాధించుకుంటారు అనేది మేము చెప్తున్నాము. ఎప్పటికీ కూడా ఆకలి, నిరుద్యోగ సమస్య, అసమానతలు అనేవి పోకుండా ఏది కూడా ముగిసిపోదు. ఇది చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నట్టు పోరాటం ఏదైతే ఉందో అది అసమానతలను తొలగించాలని, అందరి ఆకలి తీర్చాలని, అందరికీ కూడు కూడా నీడ అన్ని ఉండాలి అని చెప్పి అందరు సమానంగా బతకాలని చెప్పి చేస్తున్నటువంటి పోరాటం ఇది. కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ఒక 10% కోసం చేస్తున్నటువంటి యుద్ధము. ప్రజల మీద యుద్ధం చేయటం అనేది తప్పు అని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము భావిస్తూ, అది వాళ్ళ కూడా ప్రభుత్వ అధినేతలు అయితే ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించలేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడవు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యము అనేది మేము చెప్తున్నాం. బంధుమిత్రుల నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ అంతిమ యాత్రలో మాత్రం పౌర సంఘాల నేతలు కూడాను పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఈ రోజు చలపతికి బొడ్డపాడుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, ఆయన ఈ పరిసర ప్రాంతాలకు మాత్రం అందరికీ సుపరిచితుడు. ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత మాత్రం గ్రామస్తులు అందరూ కూడాను కన్నీరు. ప్రస్తుతం ఈ విషయంలో ఈ ఉద్దానం ఆయన గురించి తెలిసి, అదేవిధంగా ఈ బొడ్డపాడుకు సంబంధించిన ప్రజలకి, ఉద్దానం ప్రాంత ప్రజలకు ఉన్న చలపతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉద్దానంకి, బొడ్డపాడుకి, విప్లవకారులు అందరికీ సంబంధమే. ఈ దేశ విముక్తి కోరిన వాళ్ళు, ప్రజల మేలు కోరిన వాళ్ళు, పేదల పక్షాన్ని నిలబడే వాళ్ళు అందరికీ ఈ నేలకు సంబంధం ఉంది. ఈ మట్టి ఆనాడు శ్రీకాకుళం ఉద్యమం కాలంలో కూడా ఈ వ్యవస్థ మార్పును కాంక్షించి అనేక మంది ఈ నేలలో అమరులయ్యారు. అందులో భాగంగానే ఈ నేలతో కామ్రేడ్ సుధాకర్ అన్న ఇవాళ ఆయన అత్తవారు కూడా ఈ ప్రాంతం, అయితే ఆయన ఉద్యోగం కూడా విజయనగరంలో చేశారు అనేది మేము కూడా పత్రికల్లో చదివాం. ఆ రకంగా ఆయన ఈ ప్రాంతంలో ఉద్యమంలో పనిచేస్తూ అగ్రనాయకుడిగా ఆయన ఎదిగారు. ఎదుగుదల వెనక ఎంతమంది ఆదరణ పొందారు? సుమారు 35 సంవత్సరాలుగా ఆయన ఎవరు, ఎలా ఉంటారో కూడా తెలియదు. ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా ఆయన మృతదేహాన్ని గుర్తించడానికి కూడా పోలీసులు చాలా సమయం పట్టింది. ఎలా సాధ్యపడింది ఆయన మృతదేహాన్ని ఇక్కడ తేడానికి? ఇది నిర్మాణయుతంగా కంప్లీట్ అక్క చెప్పారు. అమరుల బంధుమిత్రుల సంఘం వాళ్ళు ఆ ప్రయత్నం ఇవాళ ఎంతో మంది నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నప్పుడు ఆ శవాల్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ దేశంలో పెద్ద పోరాటం చేసింది. అందులో భాగంగానే అమరుల బంధుమిత్రుల కమిటీ చొరవతో ఇక్కడ తీసుకురావడం. తెలిసి సుధాకర్ కి ఈ జనరేషన్ సంబంధించి ఎవరు సుధాకర్ ని ఇలా ఉంటారని ఎవరు చూసిన పరిస్థితి? వాస్తవంగా ఆ నిర్మాణాల విషయాలు, కాకపోతే 80-90 మధ్యన ఆయన ఈ ప్రాంతంలో పనిచేశారనేది మా పెద్దలు చెప్పారు.
చూస్తే కనుక ఈ జనరేషన్ కి సంబంధించి ఎవరికి కూడాను ఆయన ఎలా ఉంటారనే విషయం ఎవరికీ తెలియకపోయినా ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తించుకొని చాలా మంది ఈ రోజు ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ పాల్గొన్న క్రమంలో మాత్రం ఇటు పౌర హక్కుల సంఘం ప్రతినిధులతో పాటు బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు కూడా ఈ రోజు ఇందులో భాగస్వామయ్యారు. ఎవరైతే చలపతి అంత్యక్రియలకి బడ్డపాడు వేదిక కావడం మాత్రం పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇంతలా ఆదుకున్నటువంటి ఆ వ్యక్తి అంత్యక్రియలో పాల్గొనడం మాత్రం చాలా మంచిదిగా పరిణామాలు తీసుకుంటారు. ఎందుకంటే సుమారు 4 దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంకి వచ్చిన ఆయన మాత్రం పోరాటాలను ప్రజల పరిచయం చేసి సమస్యల పరిష్కారం దిశగా ఆయన వేసినటువంటి ప్రతి పోరాటం ఫలించడం, ఈ రోజు ఆయన ఎన్కౌంటర్ లో మృతి చెందారనే విషయం తెలిసి ఆవేదన చెందిన వారందరూ కూడాను మృతదేహాన్ని గుర్తించి ఈ గ్రామాన్ని తెచ్చి అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని మాత్రం ఏదైతే అంత్యయాత్రలో పాల్గొని ఆయన లేనటువంటి ఒక మొదలుపాటు మనసులో ఉన్నా కూడాను ఆయన చేసిన సేవలను మాత్రం ఇప్పటికి కూడా గుర్తుంచుకొని ఆయన మాత్రం అంత్యయాత్రలో పాల్గొనే అదృష్టంగా భావిస్తారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.